మరొక వార్త చూడండి మిత్రులారా, పెద్ద వార్త ఇది. కేంద్రం పగ బాబు దగ, తెలంగాణ యగాదిగ, కాంగ్రెస్ బీజేపీ సేమ్. మనకు దక్కాల్సినటువంటి సెమీ కండక్టర్ పరిశ్రమ ఏపీకి తరలిపోయింది. రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏఎన్ఐపి నోరు నొక్కి హైజాక్ చేసిరు. డైవర్షన్ వెనక చక్రం తిప్పిన పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి. మన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఆయన చక్రం తిప్పుతుంటే ఆ చక్రానికి స్పీడ్గా తిరగాలి, ఆ చక్రం మంచిగా తిరగాలని చెప్పి దానికి గ్రీసు ఆయిల్ పూస్తున్నాడు కావచ్చు. ఎందుకంటే ఇబ్బంది కావద్దు ఆ చక్రం తిప్పుతప్పుడు మన చంద్రబాబు నాయుడు గారికి చెయ్యి నొయ్యొద్దని చెప్పేసి ఆ చక్రం ఈజీగా తిరగాలని చెప్పేసి దానికింత ఆయిల్ దానికింత గ్రీసు పూసి మంచిగా పని ఈజీగా చేసేస్తున్నాడు అన్నమాట. ఒక్క కుట్రతోనే 3000కు పైగా మన ఉద్యోగాలు గల్లంత అయిపోయినాయి. సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ ఉన్న తెలంగాణకు 0 వచ్చింది. ఎకో సిస్టమ్ లేనటువంటి అస్సాం, ఒడిశా, ఏపీ రాష్ట్రాలకు ఆ కంపెనీలు పోయినాయి. అంటే ఆ అవకాశం ఉండి ఆ పరిస్థితులు ఉన్నటువంటి తెలంగాణకేమో ఏ కంపెనీ రాలేదు. అవేవి లేకపోయినా అనుకూలించకపోయినా అక్కడ ఏపీకి కానీ అస్సాం కానీ ఒడిశాకు కానీ ఆ కంపెనీలు పోయినాయి అన్నమాట. తెలంగాణ పైన కొనసాగుతున్న మోడీ సర్కారు వివక్ష. అయినా నోరు విప్పని రాష్ట్ర బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు. ఎందుకు ఇప్పుతారు? నోరు ఇప్పరు. బీజేపీ వాళ్ళు అసలు ఇంకా మొత్తానికే బానిసలు. మౌన ప్రేక్షకులుగా మిగిలిన 2 కేంద్ర మంత్రులు. ఒక ఆయన ఒక దాంట్లో బిజీ, ఇంకొక ఆయన ఇంకొక దాంట్లో బిజీ. ఏపీ గద్దల తన్నుకపోతున్నా మాట్లాడని రేవంత్. విమర్శలతోనే సరిపెడుతున్న పరిశ్రమల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. సరిపోయింది. ఆంధ్రప్రదేశ్లో అతి భారీ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయనున్నట్టు గత ఏప్రిల్లో మోడీ ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ రిఫైనరీ విలువ 80,000 కోట్లు. దానివల్ల లభించే ఉద్యోగాలు 40,000. తెలంగాణలో రిఫైనరీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతున్నా కేంద్రం పట్టించుకోలేదు. ఏపీకి రిఫైనరీ ఇచ్చిన విషయము తెలిసి ఏపీకే ఎందుకు ఇచ్చారు, తెలంగాణ సంగతి ఏంటి అని రాష్ట్ర అధికారులు అడిగారు. దానికి మోడీ సర్కారు చెప్పినటువంటి సమాధానము, ఏపీకి సముద్ర తీర ప్రాంతం ఉన్నది కాబట్టి రిఫైనరీ ఏర్పాటుకు అనువైన ఎకో సిస్టమ్ ఉంది, తెలంగాణలో అది లేదు అని. ఓకే, రైట్, కొంచెం సేపు ఇది నిజమని అనుకుందాం. మోదీ ప్రభుత్వం మొన్ననే 4 సెమీ కండక్టర్ పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసింది. ఒడిశాకు 2, ఏపీ, పంజాబ్కు ఒక్కొక్కటి చొప్పున వీటిని కేటాయించింది. తెలంగాణకు ఒక్కటి కూడా దక్కలేదు. దేశంలో సెమీ కండక్టర్ పరిశ్రమలకు అత్యంత అనువైన ఎకో సిస్టమ్గా ఉన్న నగరాలు 2. ఒకటి బెంగళూరు అయితే ఇంకొకటి హైదరాబాదు. మౌలిక సదుపాయాలు, కేసీఆర్ సర్కారు రూపొందించిన అనుమతుల విధానము, ఇలా ఏ రకంగా చూసుకున్నా సెమీ కండక్టర్ పరిశ్రమకు అద్భుతమైనటువంటి ఎకో సిస్టమ్ ఉన్నది హైదరాబాద్లోనే. అయినా సరే మోదీ సర్కార్ హైదరాబాద్కు ఒక్క పరిశ్రమను ఇవ్వలేదు. మరి ఏపీకి రిఫైనరీ ఇవ్వడానికి పనికొచ్చినటువంటి ఎకో సిస్టమ్ ప్రతిపాదన హైదరాబాద్కు సెమీ కండక్టర్ పరిశ్రమ కేటాయించడానికి ఎందుకు పనికి రాలేదు? ఏ ఎకో సిస్టమ్ లేనటువంటి ఒడిశా, అస్సాం, ఏపీ, పంజాబ్లకు పరిశ్రమలు ఎలా కేటాయించారు? ఎందుకు అంటే అక్కడ ఎకో సిస్టమ్ అనేటువంటి కథ ఎట్లా ఉంటుందంటే, మోడీ కుర్చీ ఉంటుంది కదా, 4 కాళ్ళు ఉంటాయి కుర్చీకి. ఒక కాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఆ చంద్రబాబు నాయుడు గారు పక్కకు జరిగారనుకో ఆ కుర్చీ కింద పడిపోతుంది. అదొక్కటి చాలు. ఎకో సిస్టమ్ ఉందా లేదా ఇవన్నీ తర్వాత సంగతి. అదొక్కటి చాలన్నమాట. మన వాళ్ళు మాట్లాడరు, మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడరు, మన భట్టి గారు మాట్లాడరు. రాష్ట్రం ఏమైపోతే మాకేంది, భలే ఉంటుంది అబ్బా కాంగ్రెస్లో తరిక. ఇప్పుడే కాదు తెలుసా, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఒకవైపు ఏం విద్యార్థులు, ఉద్యమకారులు తెలంగాణ కోసము చనిపోవుడు, ఆందోళన చేసుడు ఇవన్నీ ఉంటుంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకు చీమ కుట్టాడు కూడా కాకపోతుండే. అప్పుడు ఎట్లా ఉందంటే మొత్తము సైలెంట్గా నాకేం వినపడవు, నాకేం కనపడవు అని మంచిగా పరిపుష్టిగా ఇట్లనే తెల్ల పైజామాలు వేసుకొని మంచిగా పరిపుష్టిగా తిని డెవ్వని డేపుకుంటూ పోయి అసెంబ్లీలో కూర్చొని, ఛాంబర్లలో కూర్చొని ముచ్చట్లు పెట్టేవాళ్ళు సమైక్య పాలకులతోటి. ఇక్కడనే తెలంగాణ కోసమే మన బిడ్డలేమో ఆత్మహత్యలు చేసుకోవడు, రోడ్ల మీకు వచ్చి ఆందోళన చేసుడు, ఇట్లాంటివన్నీ అప్పుడు చూసినాం. 2014 కంటే ముందు 2009 నుంచి 2014 మధ్యలో ఎక్కువ ప్రధానంగా సేమ్ అట్లాంటి పరిస్థితులే ఉన్నాయి ఇక్కడ. తెలంగాణకు రావాల్సినటువంటి తెలంగాణ వాటా నీళ్ళని వాళ్ళు బనకచెర్ల పేరుతో దోసుకపోతూ ఉంటే సపోర్ట్ చేయరు. మనకు రావాల్సినటువంటి కంపెనీలు అటు పోతూ ఉంటే సపోర్ట్ చేయరు. ఏ రకంగా కూడా మన తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయకపోతే కనీసం నోరెత్తి మాట్లాడరు. అసలు తెలంగాణ ప్రజలు ఎట్లా ఓట్లు వేసిరో అర్థం కాదు ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు.